హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతి నెల మన ఛానల్లోని పౌర్ణమి ధ్యానం, అమావాస్య ధ్యానం జరుగుతుంది మాస్టర్స్. ఈ రోజు అమావాస్య ధ్యానం చేయించడానికి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన మంజు మేడం హైదరాబాద్ నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈ రోజు మేడం మన చేత చేయించే అమావాస్య ధ్యానం, కాంతి ధ్యానం, ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. మేడం, మీకు మీ ఛానల్కి చాలా చాలా ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఓకే, స్టార్ట్ చేయండి. ఈ ధ్యానం చేసుకొని మనం శక్తిని ఎంత తీసుకున్నాము అనేది కూడా మనం ఎరుకతో ధ్యానం చేస్తే గమనించుకోవచ్చు మాస్టర్స్. ఎవరైనా ఎప్పుడైనా సరే ఏ ధ్యానం చేసినా మనం అర్థంతో కూడిన ధ్యానం చేస్తే అది మనకి ఎంతో శక్తినిస్తుంది. మనం వ్యాధులతో విసిగిన శరీరం, ఆలోచనలతో వేడెక్కిన మనసుకు ఆ కాంతి మనం పంపించి మనలో ఉన్న నెగటివ్స్ అన్ని మనం దగ్ధం చేసుకోవచ్చు మాస్టర్స్. కళ్ళజోళ్ళుంటే తీసి పక్కన పెట్టి 2 చేతులు కలుపుకొని, కాళ్ళు 2 క్రాస్ చేసుకొని, కళ్ళు 2 మూసుకొని మనం ధ్యానంలోకి వెళ్తున్నాము అనే భావన చేసుకోవాలి మాస్టర్స్. ఎందుకంటే కళ్ళు మూసుకున్నామంటే ఎందుకు మూసుకున్నాము, నిద్రలోకి వెళ్ళటానిక లేకపోతే ఎందుకు అనేది మనం మన సబ్కాన్షియస్ మైండ్కి మనం చెప్పుకోవాలి. దీర్ఘంగా శ్వాస తీసుకోండి, వదలండి. అలాగ 3 సార్లు చేసుకొని మనం ధ్యానంలోకి వెళ్తే ఆ ధ్యాన స్థితిలోకి తొందరగా వెళ్ళగలుగుతాము. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, అమ్మ మాతాజీకి, నా గురువైన స్వరూపారాణి గారికి, నేను ఈ ధ్యానంలోకి రావడానికి కారణమైన పద్మజాకి, దీపికాకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఆత్మ ప్రణామాలు. ఇక్కడ కూర్చొని ధ్యానం చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి నా నమస్కారములు. మనం ధ్యానం చేశాము అంటే ఎంత చక్కటి శక్తిని మనం తీసుకుంటున్నాము, ఎంత ఆనందాన్ని తీసుకుంటున్నాము, ఎంత ఆరోగ్యాన్ని తీసుకుంటున్నాము, ఎంత సంతోషాన్ని తీసుకుంటున్నాము అనే భావనతోటే ధ్యానం చేయాలి మాస్టర్స్. ఆ కాంతి ధ్యానం, ఆ కాంతి, ఆ సూర్యుడు, చంద్రులు, పున్నమి కాంతులు, ప్రతి కాంతి మనకి ఎంతో శక్తినిస్తుంది. అమావాస్య అంటే చీకటి. ఆ చీకటిని ఈ కాంతి ధ్యానం ద్వారా చీకటి అంటే మనలో ఉన్న అజ్ఞానపు చీకటిని తొలగించి ఆ కాంతి వెలుగులతో మనం ఒక కాంతి పుంజంలాగా వెలిగిపోతూ ఉంటాం మాస్టర్స్. ఎప్పుడైతే ఆ కాంతి మనకి మన సహస్రాలో నుండి ఒక స్తంభంలాగా లోపలికి వెళ్తుంది, మన తల నుంచి కాలి గోటి వరకు ఆ కాంతిగా మనం ఇప్పుడు ఒక కాంతి పుంజంలాగా మారిపోయాము. మనకి మనం చూసుకోండి మాస్టర్స్. మాస్టర్స్, ఎవరు కళ్ళు తెరవద్దు. హాయిగా ప్రశాంతంగా శ్వాసనే గమనిస్తూ శ్వాస ఎలా వెళ్తుంది, ఎలా వస్తుంది, ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రశాంతంగా హాయిగా సుఖమైన స్థిర సుఖ ఆసనములో శరీరాన్ని ఉంచండి మాస్టర్స్. శ్వాసని నిదానంగా
లోపలికి గాఢంగా తీసుకోండి మాస్టర్స్. వదిలేస్తూ ఉండండి. మన చేతుల్లో, మన కాళ్ళు ఫ్రీగా, బలవంతంగా ఏమీ చెయ్యక్కర్లేదు. ఎంత ఫ్రీగా మనం కూర్చుంటే ప్రతి కణకణం, అణువు మనకి లోపలికి వెళ్తుంది మాస్టర్స్. శరీరాన్ని పూర్తిగా ఎలాంటి బిగింపులు లేకుండా, మనకి ఏ సంబంధం లేని ఒక జడ పదార్థంలా తేలికగా గాలిలో తేలియాడే గాలిపటంలా, నీటిపై తేలియాడే గాలి బుడగలాగా అలా స్వేచ్ఛగా శరీరాన్ని వదిలేసేయండి మాస్టర్స్. శరీరంలోని కణాలన్నీ, మెదడు, హృదయం హాయిగా ఆ కాంతితో వెలిగిపోతున్నాయి మాస్టర్స్. అన్ని రకాల బరువులని, బాధ్యతల్ని, మనం ఆలోచనల్ని పక్కన పెట్టేయండి మాస్టర్స్. చుట్టూ అనేక వేల మీటర్ల దూరం వరకు ఏకాంతంగా దట్టమైన అడవిలో ఉన్న నిశ్శబ్దాన్ని మన చుట్టూ ఊహించుకుంటూ గాఢమైన నిశ్శబ్దంలో ప్రదేశంలో ఉన్నట్లు మనల్ని మనం ఒక మహా కాంతిగా, ఒక నిశ్శబ్దంగా, గాఢమైన ప్రశాంతంలోకి మనని మనం వెళ్ళిపోదాం మాస్టర్స్. హాయిగా ఆ కాంతిని గమనించండి. తల నుంచి భారమంతా దిగిపోయి హృదయం, దేహం, నడుము, కాళ్ళు, అరికాళ్ళల్లో కూడా ఆ ప్రశాంతమైన కాంతి ప్రవహిస్తుంది. తెల్లటి కాంతి మనకి ప్రవహిస్తుంది. ఆనందమైన స్థితి తయారవుతుంది. మన చుట్టూ ఉన్న గాలి మెల్లగా, నెమ్మదిగా, ప్రశాంతంగా మారుతుంది మాస్టర్స్. మనం విశ్రాంతిలోకి వెళ్ళాము. హాయిగా ఉన్నాను, ప్రశాంతమైన స్థితిలోకి వెళ్ళాము. ఆ కాంతి పుంజాలు మనలోకి ప్రవేశిస్తున్నాయి. శరీరమంతటా ప్రాణవాయువు శ్వాస ద్వారా శరీరంలోకి చేరిన ప్రాణవాయువు తల నుంచి కాలి గోటి వరకు, పై నుంచి కింద వరకు, మెదడు నుంచి కాలి వరకు చల్లగా ప్రశాంతమైన కాంతిని నింపుతుంది మాస్టర్స్. హాయిగా ఏ ఆలోచన లేకుండా ఆ కాంతిని ఆస్వాదించండి. అతి తేలికైన ఈ ప్రపంచాన్ని పసిబాలుడి వలె ప్రశాంతతను, ఆ తేజస్సును మనలోకి నింపుకుందాం. కాళ్ళు, చేతులు హాయిగా కొత్త ఉత్సాహమైన శక్తిలోకి చేరుకుంటున్నాయి. గాఢంగా ఆ కాంతి రేఖలు మనలోకి
అనుభూతి చెందుతున్నాయి. మన మెదడులో ఉన్న అలసట పూర్తిగా తగ్గిపోతుంది. మెదడు ప్రశాంతంగా అయిపోయి హాయిగా కాంతితో విశ్రాంతి పొందుతున్నది. మెదడులోని కణాలు ప్రశాంతతను, విశ్రాంతిని ఆస్వాదిస్తుంటే మన ముఖంలో ప్రశాంతమైన, సంతోషమైన ఆ కాంతి వెలిగిపోతుంది మాస్టర్స్. హృదయం నుంచి ప్రేమపూర్వకమైన హాయిగా ఉండే ఆ కాంతి వెలిగిపోతుంది. నడుములో ప్రతి కణంలో ఆ కాంతి ఎనర్జీ ఛార్జ్ అవుతుంది మాస్టర్స్. చేతులు, శరీరం, కాళ్ళు హాయిగా తేలియాడి కాంతితో నిండిపోతున్నాయి. మన చుట్టూ ఎంతో కాంతి నిండి ఉంది మాస్టర్స్. మనస్సు ద్వారా ఆ వైబ్రేషన్స్ ని మనం ఎరుకతో గమనించవచ్చు. చుట్టూ ఉన్న ఆ కాంతి మనం ఆ ఎనర్జీస్ ని తీసుకొని పాజిటివ్ వైబ్రేషన్స్ ని, ప్రశాంతమైన తరంగాలని, విశ్రాంతి యొక్క మనకి తయారవుతున్నట్లు ఆ శ్వాస ద్వారా ఎంతో మనకి లోపలికి వెళ్తుంది మాస్టర్స్. రిలాక్స్ అవ్వండి మాస్టర్స్. మనసు డీప్ గా రిలాక్స్ అవుతుంది. శరీరంతో బరువు మోస్తున్నట్టు అలసిపోయినట్టే శరీరంతో బరువు మోసి అలసిపోయినట్టు బరువుని పక్కన పెట్టేసి హాయిగా కూర్చొని ఆ కాంతితో సేద తీరుతుంది. మనసు కూడా గతం గురించి, భవిష్యత్తు గురించి, రోజంతా జరిగిన విషయం గురించి, ఆ జ్ఞాపకాల బరువుని మనం వదిలేద్దాం మాస్టర్స్. శరీరం మీద బరువు తీసేస్తే శరీరం తేలికైనట్లు మనస్సు మీద ఈ కాంతి కిరణాలు పడి ఈ భారాన్ని పక్కన పెట్టేస్తే మనసు హాయిగా గాలిలో తేలియాడి ఒక చిన్న చుక్కలాగా మారిపోయినట్లు మనం మనసులోకి తొంగి చూసుకుంటున్నాం మాస్టర్. ఇప్పుడు మన మనసు స్వేచ్ఛగా, స్వతంత్రంగా, హాయిగా, చల్లగా, ప్రశాంతంగా మారిపోయింది మాస్టర్స్. మానసికంగా హాయిగా, మనస్సు స్వచ్ఛంగా, ఎలాంటి అలసట, ఆందోళన లేకుండా సత్యమైన, స్వచ్ఛమైన శక్తి స్థితిలోకి మారుతుంది మాస్టర్స్. మనస్సులోనే పరిశుభ్రమైన వాతావరణం, స్వచ్ఛమైన ఆలోచన స్థితి, ప్రశాంతమైన స్థితి, మనసు హాయిగా ఉండటం వల్ల మనకి బరువు తగ్గినట్టుగా, మనసు హాయిగా తేలికైపోయింది మాస్టర్స్.
ఈ తేలికతనంలో సుఖంగా, ఎంతో ఆనందంగా, సంతోషంగా ఉన్నాననిపిస్తుంది మాస్టర్స్. ఈ సుఖమైన వ్యవస్థలో శరీరమంతటా సుఖంతో నిండిపోయి మెదడులోని కణాలన్నీ కాంతిగా మారిపోతున్నాయి. తల భాగమంతా హాయిగా దేహంలోని భాగాలు, ఊపిరితిత్తులు, హృదయం, జీర్ణ భాగాలు, విసర్జన భాగాలు, నడుము, చేతులు, రక్త ప్రవాహం ప్రశాంతంగా కాంతితో నిండిపోయి పరిశుభ్రమైన పాజిటివ్తో ఆనందమయమవుతుంది మాస్టర్స్. శరీర భాగాలన్నీ రిలాక్స్ అవుతున్నాయి. శరీర భాగమంతా తేలికగా మారిపోయింది. ఇప్పుడు మనసు, శరీరం కొత్తగా ప్రశాంతంగా మారింది మాస్టర్స్. ఎంత గొప్ప పాజిటివ్ ఎనర్జీ మన శరీరం చుట్టూ ఉన్న కూర్చున్నటువంటి ప్రాంతమంతా పాజిటివ్ కాంతితో శక్తి తరంగాలు వ్యాపిస్తున్నాయి మాస్టర్స్. ఆ వెలుగు, ఆ ప్రకాశం ఎంత బాగా కనిపిస్తుంది. ఎంతో అనుభూతిని ఆస్వాదిస్తున్నాము. మనస్సు ద్వారా, శరీరం ద్వారా ప్రశాంతతను పొంది గాలిలో తేలియాడుచున్నాము. ప్రతి కణం అపారమైన శాంతితో చేరుకున్నాయి. కళ్ళు చల్లగా అయిపోయినాయి మాస్టర్స్. చేతులు, కాళ్ళు, దేహంలో ఉన్న ప్రతి భాగం గాఢమైన కాంతితో నిండిపోయాయి, లీనమైపోయినాయి మాస్టర్స్. ఒక స్వచ్ఛమైన ఆరోగ్యవంతమైన స్థితిలోకి చేరుకున్నాం మాస్టర్స్. లోపల బయట ఉన్నటువంటి శ్రేష్టమైన మనం ఆ కాంతి తరంగాలను ఆస్వాదిస్తున్నాము. తల నుంచి కాలి గోటి వరకు అపారమైన ఆరోగ్యవంతమైన స్థితిలోకి చేరుకుంటున్నాము. దేహము, మనసు పరమశక్తి కాంతితో, అనుభూతితో నిండిపోతుంది. నా చుట్టూ ఆ కాంతి తరంగాలు అనేక మీటర్ల వరకు వ్యాపిస్తున్నాయి మాస్టర్స్. ఎంత అనుభూతి మన చుట్టూ ఉన్న అందరికీ వెళ్తున్నట్టుగా అనుభూతి చేస్తున్నాం మాస్టర్స్. శ్రేష్టమైన గాఢమైన ప్రశాంతత యొక్క అనుభూతిని పొందుతున్నాం. ఇలాగే శాశ్వతంగా మనకి ఆలోచనలు లేకుండా శక్తి, శాంతి నా దేహాన్ని నియంత్రిస్తూ నా ప్రతి ఆలోచన, ప్రతి నిర్ణయం, ప్రతి కార్యంలో ఈ మహాశక్తి ఆనందం యొక్క గాఢమైన అనుభూతి తరంగాలు నిరంతరం అపారమైన అనుభూతిలో లీనమవుదాం మాస్టర్స్. స్వచ్ఛంగా మనల్ని మనం చూసుకోండి, కాంతి రూపులుగా మారిపోయాము. అనుభవం చేసుకుంటూ ఇదే దివ్యమైన అనుభూతి మాస్టర్స్. ప్రతి పనిలోనూ రోజంతా మనం ప్రతి పరిస్థితుల్లోనూ మనస్సు ద్వారా శాంతిని
ఆనందాన్ని అనుభూతిని చేసుకుంటూ మన జీవితంలో అడుగు ముందుకు వెయ్యాలి మాస్టర్స్. స్వచ్ఛమైన కొత్త జీవితం మనం అలవర్చుకోవాలి మాస్టర్స్. కొత్తగా జన్మించి స్వచ్ఛమైన దేహంలా ఆ కాంతి రూపంలో మనం ఆ ఆత్మశక్తిని గాఢంగా ఆస్వాదించాలి మాస్టర్స్. గాఢమైన శాంతి శక్తి రూపంలో లీనమై ఒక కొత్త మనసు, కొత్త శరీరం, ఉత్సాహంతో జీవితాన్ని ఆనందమయం చేసుకుంటున్నట్టు ఒక జలపాతంలా శాంతి కిరణాలు ప్రతి కండరంలో, ప్రతి కణంలో గాఢంగా అనుభూతి చెందండి మాస్టర్స్. ఈ తరంగాల యొక్క అనుభూతి మనస్సు ద్వారా ఆస్వాదిస్తున్నాం మాస్టర్స్. శరీరమంతటా ఆ కణాలతో, కాంతి కణాలతో నిండిపోతుంది మాస్టర్స్. బెలూన్లో గాలి నిండిపోయినట్టు మన తల నుండి కాలి గోటి వరకు కాంతితో నిండిపోయాం మాస్టర్స్. ఆనందంతో నిండిపోతున్నాం మాస్టర్స్. చర్మం నుంచి మన చుట్టూ ఉన్న వాతావరణం గాలిలో కూడా వ్యాపించిపోతుంది మాస్టర్స్. స్ప్రెడ్ చెయ్యండి మాస్టర్స్. మన దేహం నుంచి ఒక తెల్లని ప్రకాశవంతమైన కాంతి ప్రవహిస్తుంది. అనుభూతి చెయ్యండి మాస్టర్స్. నా లోపల నుంచి కలిగే దివ్యమైన అనుభూతి. హాయిగా సేద తీరుతున్నాను. ఈ శ్రేష్టమైన ఆనందమైన ఈ కాంతి తరంగాలు నా చుట్టూ వాతావరణంలో కొన్ని మీటర్ల దూరం వరకు ఒక రంగుల మయంలాగా ఆకాశం నుంచి మెరుస్తున్నట్టుగా మనస్సు ద్వారా అనుభూతి చేసుకుంటున్నాను మాస్టర్స్. ఈ శ్రేష్టమైన తరంగాలు వాతావరణంలో వ్యాపించి నా దగ్గరకు వస్తున్న ప్రతి వ్యక్తికి నాతో సమానమైన అనుభూతి కలుగుతున్నట్టుగా మనసులో గాఢంగా అనుకుంటున్నాను మాస్టర్స్. ఆత్మ యొక్క శ్రేష్టమైన శక్తివంతమైన మానసిక అనుభూతిలో మనస్సుని, ఆలోచనని అత్యంత శ్రేష్టంగా స్వచ్ఛమైన పాజిటివ్తో, శక్తితో, కాంతితో నిండిపోతుంది మాస్టర్స్. ఆత్మలోని శక్తి, ఆనందం మన సహస్రాలో ఉంచి అనేక రంగుల కిరణాలు దేహంలో ప్రతి దానిలోకి ప్రవహిస్తున్నాయి. ఒక నదీ ప్రవాహంలా కాళ్ళు, చేతులు, హృదయంలో ఆ కాంతి తరంగాలు నిండిపోయి అరిచేతులు, అరికాళ్ళల్లో కూడా ప్యూర్ పాజిటివ్ ఎనర్జీని, రేడియేషన్ని నిండుతున్నట్టు లైట్ గా వెలుగు వస్తుంది మాస్టర్స్. తరంగాలన్నీ నిండుతున్నట్టు దేహమంతటా కాంతి, శాంతి గాఢంగా అనుభూతి చెందండి మాస్టర్స్. ఈ దివ్యమైన శక్తివంతమైన ప్రస్తుత క్షణాల్లో ఈ జీవితంలో మధుర క్షణాలుగా అలౌకిక ఆనందంలో
ఈ అనంతమైన సృష్టిలో అపారమైన శాంతితో, ఈ కాంతితో నిండిపోయినట్టుగా గాఢంగా అనుభూతి చెందండి. ఆ ప్రకాశంలో అడుగులు ముందుకు వేస్తూ ఆ దివ్యమైన జీవితంలో ఎంతో ఆనందాన్ని నింపుకుంటూ అందరికీ ఈ శాంతిని, ఈ జ్ఞానాన్ని, ఈ కాంతిని పంచుకుంటూ ముందుకు సాగుతున్నాము అనే భావనతోటి జీవించాలి మాస్టర్స్. ఆ తరంగాలలో వీణ మీటితే ఎలా ఆనందంగా అనుభూతి చెందుతామో, ఆ కిరణాల నుంచి మన లోపలికి ప్రవహిస్తుంటే ఆ కిరణాలు మనకి లోపల ఒక వీణ మీటుతున్నట్లు, ఆ పులకింత ఎంతో అద్భుతాన్నిస్తుంది మాస్టర్స్. హాయిగా, ఆనందంగా, ప్రశాంతంగా కాంతి కిరణాలు నింపుకోండి మాస్టర్స్. పైగా సుఖమైన స్థితిలోనే శరీరాన్ని ఉంచుకోవాలి మాస్టర్స్. శ్వాసని నిదానంగా లోపలికి వెళ్తుంది, వస్తుంది ఎరుకతో గమనిస్తూ మన చేతులు, కాళ్ళు ఏమీ బిగించక్కర్లేదు. ఎంత మనం సుఖ స్థిరాసనంలో కూర్చుంటే అంత ప్రాణశక్తి మన లోపలికి వెళ్తుంది మాస్టర్స్. శరీరాన్ని పూర్తిగా మనకి సంబంధం లేనట్టుగా వదిలేయాలి మాస్టర్స్. ఇప్పుడు ఒక కాంతి పుంజం లాగా గాలిలో తేలి ఆడుతున్నట్లుగా ఊహించుకోండి మాస్టర్స్. మనం ఇప్పుడు ఒక కాంతి పుంజంలా స్వేచ్ఛగా నీటిపై బుడగలాగా ఉన్నాము అనే భావన చెయ్యండి మాస్టర్స్. ప్రతి కణం మనకి, ప్రతి కణంలో ఉన్న నెగటివ్ అంతా ఆ కాంతిలో దగ్ధమైపోయినాయి మాస్టర్స్. మనస్సు ద్వారా అన్ని రకాల మనకి బయటికి ఆ ఉచ్ఛ్వాస నిశ్వాస ద్వారా వెళ్ళిపోయినాయి మాస్టర్స్. ఎప్పుడైతే మనం ఆస్వాదిస్తామో అప్పుడు మనకి ప్రాణశక్తి ఎక్కువ నిండుతుంది మాస్టర్స్. శ్వాసనే గమనించండి మాస్టర్స్. మనం ఎప్పుడు ఏమనుకోవాలంటే మనం హాయిగా జీవిస్తున్నాము. ఆ కాంతి కిరణాలతో
ప్రశాంతంగా మన లోపలికి వెళ్తున్నాయి అనే భావనతోటే మన చక్రాస్ అన్నీ గూడా ఆ కాంతి కిరణంతో మనం ధ్యానం చేస్తే ఆ శక్తి ఆ చక్రాస్‌కి వెళ్ళి మనలో ఉన్న రుగ్మతులన్నీ మటుమాయం చేసి ఆ కాంతితో దగ్ధం చేస్తుంది మాస్టర్స్. ఆ సూర్య కిరణాలు మనకి వేల వేల కిరణాలు తెల్లటి కాంతితో మనమంతా కాంతి రూప శరీరాలుగా మారిపోయాం. లోని ఆలోచనలే మనకి రుగ్మతలు. ఎప్పుడైతే మనం ఈ కాంతి ధ్యానం చేసి మనలోని రుగ్మతుల్ని నశింపచేసుకోవటమే ప్రశాంతతను, మనలోని అజ్ఞానాన్ని తొలగించుకుంటాం మాస్టర్స్. మనం స్ప్రెడ్ చెయ్యాలి మాస్టర్స్. మనకి ఎనర్జీస్ ఎక్కువైతే ఈ భూమికి, చెట్లకి, మనం ఈ ప్రపంచమంతా ఆ కాంతిని స్ప్రెడ్ చేసి అందరూ హాయిగా ఆనందమైన జీవితం గడపాలి. అందరికీ ఆ కాంతి కిరణాలు ప్రవహించాలి. ప్రతి ఒక్కరూ గతాన్ని కాకుండా, భవిష్యత్తు కాకుండా వర్తమానంలో జీవిస్తూ ప్రతి ఒక్కరూ వర్తమానంలోనే ఆనందం ఉంది మాస్టర్స్. ఎప్పుడైనా సరే ఒక్క నిమిషం మాస్టర్స్. ఎవరు కళ్ళు తెరవద్దు. శ్వాసని గమనిస్తూ హాయిగా ఎరుకతోటి ధ్యానం చేద్దాం మాస్టర్స్. హాయిగా ఒక 10 నిమిషాలు మౌనంగా ధ్యానం చేద్దాం మాస్టర్స్.
హాయిగా చేతులు, కాళ్ళు కొత్త ఉత్సాహవంతమైన శక్తిలోకి చేరుకున్నాయి మాస్టర్స్. గాఢంగా అనుభూతి చెందండి మాస్టర్స్. మెడలో నుంచి మనకి అలసట పూర్తిగా తగ్గిపోతుందని భావించండి మాస్టర్స్. మెదడంతా ప్రశాంతంగా మారింది. హాయిగా విశ్రాంతి పొందుతుంది మాస్టర్స్. మెదడులోని కణాలు ప్రశాంతతని ఆస్వాదిస్తున్నాయి. మన ముఖంలో కాంతి మారిపోయింది. మన ఫేస్ అంతా కాంతిగా మారిపోయింది. ఉదయం నుండి ప్రేమపూర్వకమైన హాయిగా ఉండే వైబ్రేషన్స్ వ్యాపిస్తున్నాయి మాస్టర్స్. నడుములో, కాళ్ళల్లో మంచి ఎనర్జీ, ఆ కాంతి ఛార్జింగ్ అవుతుంది మాస్టర్స్. చేతులు, శరీరం హాయిగా తేలియాడే స్థితికి వచ్చాయి మాస్టర్స్. మన చుట్టూ నిశ్శబ్దం, కాంతి, ఆనందమైన తరంగాలు నిండి ఉన్నాయి. మన మనసు ఆ వైబ్రేషన్స్‌ని ఆస్వాదిస్తుంది. మన చుట్టూ ఉన్న గాలి ఎంత హీలింగ్ ఎనర్జీని తీసుకొని మన చుట్టూ పాజిటివ్ వైబ్రేషన్స్‌ని, ప్రశాంతమైన తరంగాలని, విశ్రాంతి యొక్క వాయుమండలాన్ని తయారు చేస్తున్నట్లు గాఢంగా శ్వాస తీసుకొని పీలుస్తున్నట్టు అనుభూతి చేస్తున్నాం మాస్టర్స్. డీప్‌గా రిలాక్స్ అవుతున్నాం మాస్టర్స్. మనసు డీప్‌గా రిలాక్స్ అవుతుంది. మన శరీరం బరువుతో బరువు మోసి అలిసిపోయినప్పుడు బరువు పక్కన పెట్టేసి హాయిగా కూర్చొని లేదా పడుకొని సేద తీరినట్లే మనసు కూడా గతం గురించి, భవిష్యత్ గురించి, రోజంతా జరిగిన విషయాల గురించి, ఆ జ్ఞాపకాల బరువుని కొంచెం సేపు వదిలేస్తున్నాం మాస్టర్స్. శరీరం మీద బరువు తీసేస్తే శరీరం తేలికైనట్లు మనసు మీద ఈ దినచర్య యొక్క, జీవితం యొక్క విషయాల భారాన్ని మనం పక్కన పెట్టేసి మనసు హాయిగా ఆ కాంతిలో, గాలిలో తేలియాడుతున్నట్టు, అలా మారిపోయినట్టు ఊహించండి మాస్టర్స్. మనసులోకి తొంగి చూద్దాం. ఇప్పుడు మనసు కాంతిగా, స్వేచ్ఛగా, స్వతంత్రంగా, హాయిగా, ప్రశాంతంగా, చల్లగా మారిపోయింది. ఇప్పుడు మానసికంగా హాయిగా ఉన్నాను. మనసు స్వచ్ఛంగా, ఎలాంటి అలసట, ఆందోళన, భయం లేని సత్యమైన, స్వచ్ఛమైన శక్తి స్థితిలోకి వచ్చేస్తున్నాయి మాస్టర్స్. గమనించండి. శ్వాసనే గమనించండి. మనసులోనే పరిశుభ్రమైన వాతావరణం, స్వచ్ఛమైన ఆలోచనా స్థితి,
ప్రశాంతమైన ఊహాత్మక స్థితి, మనసు శాంతించటం వల్ల, ఆ ఆలోచనల బరువు తగ్గిపోవటం వలన ఇప్పుడు మనసు హాయిగా, తేలికగా, ఈ తేలికగనంలో సుఖంగా ఉన్నాననిపిస్తుంది మాస్టర్స్. ఈ తేలిక మానక మానసిక స్థితిలో శరీరమంతటా సుఖము నిండిపోయి, కాంతి నిండిపోయి, మెదడులోని ప్రతి కణం సుఖంగా మారిపోతుంది. తల భాగమంతా కాంతితో, సుఖంగా, హాయిగా ఉంది. ఊపిరితిత్తులు, దేహంలోని భాగాలన్నీ, జీర్ణ భాగాలన్నీ, నడుము, కాళ్ళు, చేతులు, రక్త ప్రవాహం కూడా ప్రశాంతంగా, పాజిటివ్‌గా, రిలాక్స్‌గా మారుతున్నాయి మాస్టర్స్. శరీరంలోని కణాలన్నీ కాంతితో తేలికైపోయి, మనసు, శరీరం కొత్తగా, ప్రశాంతంగా ఉన్నాయి. ఒక గొప్ప పాజిటివ్ ఎనర్జీ మనసులో, మన చుట్టూ ఉన్న వాయుమండంలో, మనం కూర్చున్నటువంటి ప్రాంతంలో ప్యూర్ స్పిరిచువల్ తరంగాలు వ్యాపిస్తున్నాయి. మనసు, ఆ వెలుగు, ఆ ప్రశాంతత, ప్రకాశం కనిపిస్తున్నాయి. ఒక అనుభూతి మనలో కనిపిస్తుంది. మనస్సు ద్వారా, శరీరం ద్వారా ప్రశాంతతను పొంది, గాలిలో తేలియాడుతున్నట్టు అపారమైన కాంతిలోకి చేరుకున్నాము. ఆ కళ్ళల్లో ఉంచి వచ్చే కాంతి మనం ఈ వాయువుకి పంపిస్తున్నాము. గాఢమైన ఆనందంలో ఉన్నాము. లీనమైపోతున్నాము. ఒక స్వచ్ఛమైన, ఆరోగ్యవంతమైన, సంతోషంగా ఇప్పుడు ఉన్నాము. లోపల, బయట ఉన్నటువంటి శ్రేష్టమైన ఈ శాంతి తరంగాలు, ఈ కాంతి తరంగాల్ని ఆస్వాదిస్తున్నాము. అపారమైన, ఆరోగ్యవంతమైన స్థితిలోకి చేరుకుంటున్నాము. దేహము, మనస్సులో ఎంతో శక్తి, పరమానందం, అనుభూతి నిండిపోయినాయి మాస్టర్స్. మన చుట్టూ అదే శాంతి, ఆనందం, కాంతి తరంగాలు మన చుట్టూ వ్యాపించి ఎంతో అనుభూతి చెందుతున్నాము. మన చుట్టూ అందరికీ కలుగుతున్నట్టుగా అనుభవం చేసుకుందాం మాస్టర్స్. ఈ శ్రేష్టమైన, గాఢమైన ఈ కాంతి, ఈ ప్రశాంతత అనుభూతి ఇలాగే నాలో శాశ్వతంగా కలుగుతూ, ఆలోచనల యొక్క శక్తి శాంతివంతంగా నా దేహాన్ని, మనస్సును నియంత్రిస్తూ, నా ప్రతి ఆలోచన, ప్రతి నిర్ణయం, ప్రతి కార్యంలో ఈ మహాశాంతి, మహాకాంతి, ఆనందం యొక్క ఈ గాఢమైన అనుభూతి తరంగాలు నిరంతరం ప్రవహిస్తూనే ఉండాలి. అపారమైన, దివ్యమైన, స్వచ్ఛమైన ఆ శాంతిలో, ప్రతి నిశ్శబ్దంలో అనుభవం చేసుకుందాం మాస్టర్స్.
ఇదే దివ్యమైన అనుభూతి రోజంతా ప్రతి పనిలో, ప్రతి అడుగులో ఎంతో ఆలోచిస్తాం మాస్టర్స్. ప్రతి పరిస్థితిలో మనస్సు ద్వారా శాంతిని మనం తీసుకుంటూ జీవితంలో అడుగున అడుగులు వేస్తున్నాం మాస్టర్స్. ఒక స్వచ్ఛమైన కొత్త జీవితాన్ని అనుభూతితో ముందుకు సాగుతున్నాము. ఒక పసి బాలుల్లాగా కొత్తగా జన్మించి స్వచ్ఛమైన దేహం, మనసు కలిగినట్లే ఇప్పుడు మనమందరము ఆత్మశక్తి యొక్క ఆనంద అనుభూతిని గాఢంగా ఆస్వాదిస్తున్నాము. శక్తి అనుభూతిలో లీనమై ఒక కొత్త మనసుతో, శరీరంతో, ఉత్సాహంతో కొత్త జీవితం మొదలుపెడుతున్నట్టు మనకుంది మాస్టర్స్. జలపాతంలాగా ఆ కాంతి కిరణాలు మనలోకి వ్యాపించిపోతున్నాయి. గాఢంగా అనుభూతి లీనమైపోతున్నాము. ఈ కాంతి తరంగాల యొక్క అనుభూతిని మనస్సు ద్వారా, మెదడు ద్వారా ఆస్వాదిస్తున్నాము. శరీరమంతటా కాంతి తరంగాలు నిండిపోయి ఒక బెలూన్‌లో గాలి నిండిపోయినట్లు మన తల నుంచి కాలి గోటి వరకు ఆ కాంతి కిరణాలు నిండిపోయి మాస్టర్స్. దేహమంతటా శాంతి ఆ కాంతి తరంగాలతో నిండిపోయినాయి మాస్టర్స్. మన చుట్టూ వాతావరణం, గాలిలో గూడా ఆ కాంతి కిరణాలు వ్యాపిస్తున్నాయి. అనుభూతి చెందుదాం మాస్టర్స్. మన దేహం నుంచి ఆ తరంగాలు ఒక తెల్లటి కాంతి ప్రశాంత రూపంగా వస్తున్నట్టు అనుభవం చేసుకుందాం మాస్టర్స్. మన లోపల నుంచి కలిగే దివ్యమైన అనుభూతిని హాయిగా సేద తీరుతున్నట్టు ఈ శ్రేష్టమైన ఆనందం, కాంతి తరంగాలు మన దేహం చుట్టూ వాతావరణంలో కొన్ని మీటర్ల చుట్టూ అన్ని కిరణాలు ప్రకాశిస్తున్నాయి. మెరుస్తున్నట్టుగా మనస్సు ద్వారా అనుభవం చేసుకుందాం మాస్టర్స్. ఈ శ్రేష్టమైన తరంగాలు వాతావరణంలో వ్యాపించి మనకి దగ్గరగా వస్తున్న ప్రతి వ్యక్తికి మనతో సమానంగా శాంతి, అనుభూతి కలుగుతున్నట్టుగా మనసులో గాఢంగా భావించుకుందాం మాస్టర్స్. ఆత్మ యొక్క శ్రేష్టమైన శక్తివంతమైన మానసిక అనుభూతిలో, మనస్సులో, ఆలోచనలో అత్యంత శక్తివంతంగా, శ్రేష్టంగా, స్వచ్ఛంగా, పాజిటివ్‌తో, శక్తితో నిండిపోతున్నాయి. ఆత్మలోని శక్తి ఆనందంతో నాట్యం చేస్తుంది మాస్టర్స్. మన నుదుటి మధ్యలో ఉంచి అనేకమైన కిరణాలు లోపలికి వెళ్ళి మన దేహంలో అన్ని భాగాలకు వ్యాపిస్తుంది ఆ కాంతి. హృదయంలో ప్రతి ఆనంద తరంగాలతో నిండిపోతుంది మాస్టర్స్. ప్యూర్ పాజిటివ్ ఎనర్జీని, రేడియేషన్స్‌ని మన కళ్ళల్లో గూడా ఒక డివైన్ లైట్, పరమైన శాంతి తరంగాలతో నిండుతున్నట్టు
దేహమంతటా నిండిపోయింది మాస్టర్స్. గాఢంగా అనుభూతి చెందండి మాస్టర్స్. ఈ దివ్యమైన శక్తివంతమైన అనుభూతి ప్రస్తుత క్షణాలను అనుభూతి చేసుకుంటూ, ఇవి జీవితంలో అత్యుత్తమైన క్షణాలుగా మలుచుకోవాలి మాస్టర్స్. అలౌకిక ఆనందంలో గడుపుతున్నాం మనం. ఇది అసలైన ఆనందం మాస్టర్స్. ఈ అనంతమైన సృష్టి మొత్తంలో అపారమైన ఈ కాంతి ప్రశాంతంగా నిండిపోయింది. మనం గాఢంగా సంకల్పించుకుందాం మాస్టర్స్. ఆకాంక్షిస్తూ ఈ విశ్వంతో మనం కలిసిపోయి, మనం ఈ దివ్యమైన, శ్రేష్టమైన జీవితమైన సంపూర్ణంగా గడుపుతూ అందరికీ ఆ కాంతిని పంచుతూ, ఆనందాన్ని పంచుతూ ముందుకు సాగుదాం మాస్టర్స్. ఈ విశ్వానికి మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి మాస్టర్స్. ఎంత విశ్వంతో మనం కనెక్ట్ అయ్యి చేస్తే, ఆ విశ్వం మనకి ఎన్నో ఇస్తుంది. ఈ కాంతితో మనలో ఉన్నయన్నీ దగ్ధం చేసుకుంటే, అప్పుడు మనకి సరి అయిన ఆలోచనలు, సరికాని వినికిడి, సరికాని ఆలోచనలు, సరికాని చూపులతో మనం అజ్ఞానంలో ఉంటున్నాము. కానీ విశ్వంతో కనెక్ట్ అయ్యి, ఆ కాంతితో మనం అన్నీ దగ్ధం చేసుకుంటే, మనలోకి ప్రాణశక్తి, ఆ కాంతి కిరణాలు ప్రవహిస్తుంటాయి మాస్టర్స్. అందుకే ఆ విశ్వానికి కృతజ్ఞతలు చెప్పుకుందాం మనసులోనే మాస్టర్స్. యెస్. 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 నువ్విచ్చే సంపద, ఆనందం, ఐశ్వర్యం, ఆరోగ్యం తీసుకోటానికి నేను రెడీగా ఉన్నాను. అంగీకరిస్తున్నాను అని మనసులోనే చెప్పుకోండి మాస్టర్స్. మనం ఏమిటంటే, ఆ విశ్వం ఇచ్చేది మనం తీసుకోకుండా వేరు వేరే ఆలోచనలతో ఉండి, మనం ఆ విశ్వంతో కనెక్ట్ అవ్వలేకపోతున్నాం. అందుకే ఆ విశ్వానికి కనెక్ట్ అయ్యి మళ్ళీ చెప్పుకోండి మనసులోనే. యెస్. 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 నువ్విచ్చే సంపద, ఆరోగ్యం, ఐశ్వర్యం అన్నీ తీసుకోవటానికి నేను రెడీగా ఉన్నాను. అంగీకరిస్తున్నాను. అంగీకరిస్తున్నాను అని ఆ విశ్వంతో మనం గట్టిగా చెప్పుకోవాలి మాస్టర్స్. అప్పుడు ఆ విశ్వం మనకి, మనం ఏమి కోరుకోకుండానే మనకి ఏది కావాలో అది వస్తుంది మాస్టర్స్. మనం ఎప్పుడైనా సేవాభావంతో, నిస్వార్థంతో మనం ధ్యానం చేసి, ఆ జ్ఞానాన్ని పంచేలాగా మనకి ఆ శక్తి వస్తుంది. ఆ శక్తినే మనం ఉపయోగించుకొని, ఆ విశ్వానికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ మనం ఎప్పుడైతే ఉంటామో, అప్పుడు ఎప్పుడూ మనం ఆనందంగా, ఆరోగ్యంగా, సంతోషంగా, ఐశ్వర్యంగా ఉండగలుగుతాము. అదే మాస్టర్స్ మనం చెయ్యవలసింది. ధ్యానం చేశాము అంటే, మనం ఎందుకు చేస్తున్నాము, నేనెవరు అని తెలుసుకోవటానికి, ఈ లోక కళ్యాణం కోసం చేసి, ఆ కాంతి కిరణాలతో మనలో ఉన్న అజ్ఞానాన్ని దగ్ధం చేసుకొని, మనం చుట్టూ ఉన్న వాళ్ళకి గూడా ఆ జ్ఞానాన్ని, ఆ ధ్యానాన్ని, ప్రతిదాన్ని మనం ప్రచురిస్తే, ప్రవహిస్తేలాగా చేస్తే మనకి ఎంతో ఆనందం, అనుభూతి చెందుతుంది మాస్టర్స్. ఎంత ప్రచారం చేస్తే అంత మనకి శక్తి వస్తుంది. ఏదిస్తామో అదే వస్తుంది మాస్టర్స్. అందుకే మనం ధ్యానం, జ్ఞానాన్ని పంచుకుంటూ ఆ విశ్వానికి కనెక్ట్ అయ్యి అన్నీ హాయిగా, ఆనందంగా అనుభూతి చెందుదాం మాస్టర్స్. స్థితికి వచ్చేయండి మాస్టర్స్. అంటే ఒకేసారి కళ్ళు తెరవకుండా, కాళ్ళు, చేతులు మనం మన సహజ స్థితిలోకి తెచ్చుకొని, 2 చేతులు విడదీసి కళ్ళ మీద పెట్టుకుందాం మాస్టర్స్. 10 సెకండ్స్ ఆనందంగా, ఆరోగ్యంగా, కొత్త వెలుగుతోటి 10, 9, 8, 7, 6,
5 4 3 2 1 0. నెమ్మదిగా అరిచేతులు ముందుకు తీసుకొచ్చి కళ్ళు తెరుచుకుంటూ మన ధ్యానానికి ఈ భూమాతకు, గోమాతకు, విశ్వానికి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, ధ్యానం చేసిన ప్రతి ఒక్కళ్ళకి, సూర్యచంద్రులకి అందరికీ ధన్యవాదములు చెప్పుకుంటూ క్లాప్ చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.